ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 జూన్ మొదటి పక్షం గురించి, అంటే జూన్ 1 నుంచి 15 వరకు జరుగు రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. ద్వాదశ రాశి ఫలితాలు. మనము ఈ యొక్క ఛానల్లో అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ, యోగా థెరపీ ఇవన్నీ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ కలవారు వీటిల్లో కూడా మీరు ప్రావీణ్యాన్ని పొందగలరని ఆశిస్తూ, కుంభరాశి, కుంభలగ్నం. మీ రాశాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు ద్వితీయంలోకి వచ్చేసాడు. ప్రాబ్లం ఏం లేదు. మీకు రాశాధిపతి వ్యయాధిపతి మంచి స్థానంలోనే వచ్చేసాడు. ఎందుకంటే 1-2 రాశులలో వ్యయాధిపతి, అష్టమాధిపతి, షష్టాధిపతి అయినటువంటి వారు ఖచ్చితంగా ఉంటే యోగిస్తారు. కాబట్టి మీకు మంచిదనే చెప్పుకోవాలి. మీకు నిద్రాభంగాలు ఏం కలిగే అవకాశం లేదు. కాకపోతే ప్రయాణాలు, బిజినెస్ రీత్యా, ఉద్యోగ రీత్యా ప్రయాణాలు ఉండే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు, అది చేసి కూడా మీరు మంచిని జరిగే అవకాశం ఉంది. అలాగే మీ ఉద్యోగం, మీకు లాభాలు కూడా అనేక విధాలుగా వస్తాయి. మీ ఉద్యోగంలో, మీ బిజినెస్లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. కొత్త అధునాతనమైనటువంటి బిజినెస్లు చేసి చాలా వరకు మీరు అవి మంచిని పొంది బాగా జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. వివాహంలో విందు వినోదాలు జరుగుతాయి. వివాహాలు, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇల్లు ప్లేస్ చేంజ్మెంట్ కూడా కనిపిస్తుంది. కొంచెం మీ స్థానాన్ని, మీ యొక్క లాభస్థానాన్ని బృహస్పతి చూడడం, 2వ ఇంటి అధిపతి, కుటుంబ సభ్యుల ప్రమేయం కూడా మీ పైన బాగుంటుంది. వాళ్ళు మీకు కోఆపరేటివ్గాను, ప్రోత్సాహకరంగాను ముందుకు రాణిస్తారు. బుధుడు మీకు కుంభరాశి వారికి 5th హౌస్ ప్లానెట్, అలాగే అష్టమాధిపతి. ఈయన వచ్చేసి మీకు 5th హౌస్లో బుధాదిత్యంలో ఉన్నారు. మీకు సప్తమాధిపతి కూడా ఇక్కడే ఉన్నాడు. కాబట్టి కొంత బిజినెస్లో రాబడి జరిగే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. ఉద్యోగంలో కానీ, బిజినెస్లో కానీ ప్లేస్ మారే అవకాశం ఉంది. కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాలతో పాటు పిల్లలకు సంబంధించినటువంటి మీరు ఏదైతే చేయాలనుకున్నారో అవన్నీ చేస్తారు. అట్ ద సేమ్ టైం వచ్చేసి మీరు పెళ్ళి కాని వారైతే మీకు కూడా మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్లు అన్నవి భూపరంగా పెట్టుకుంటే ఇంకా మంచి జరిగే అవకాశం ఉంది. షేర్ మార్కెట్స్లలో పెట్టకండి. నెక్స్ట్ ఉద్యోగంలో కేర్గా ఉండండి. ప్రపంచమంతా అల్లకల్లోలమయ్యే అవకాశం ఉంది. అది ప్రపంచానికి సంబంధించింది. వ్యక్తిగత జాతకం వేరు, ప్రపంచంలో జరిగే ప్రక్రియలు వేరు. సో దీన్ని అనుసరించి మిమ్మల్ని మీరు జాగ్రత్తలు పరచుకోగలరని ఆశిస్తూ స్వస్తి.